హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివాని అండి. వెల్కమ్స్ టు అవర్ ఛానల్ శివాని డిఆర్ వ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎస్వి మొబైల్ కేర్ అని వాళ్ళు శ్రీరామనవమికి ఇక్కడ పూజ అరేంజ్ చేసిండారు. శ్రీరామనవమి పండుగని ఇక్కడ సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. దానికోసం అని చెప్పేసి అరేంజ్మెంట్స్ అంతా చాలా బాగా చేశారు. ఇప్పుడు మీరు డ్రమ్లో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పానకము. సమ్మర్ కదా అని చెప్పేసి ఇంకా ఐస్ క్యూబ్స్ అంతా వేస్తూ ఉన్నారు చల్లగా ఉండటం కోసం అని చెప్పేసి. అట్లాగే ఇది వచ్చేసేసి మజ్జిగ, దీనికి కూడా ఐస్ క్యూబ్స్ వేస్తూ ఉన్నారు. ఒక డ్రమ్ము ఫుల్ పానకము, ఒక డ్రమ్ము ఫుల్ మజ్జిగని రెడీ చేసి పెట్టిండారు. దానికి చక్కగా పూజకు ముందు అంతా మొత్తం డ్రమ్ములకంతా కూడా పూలు అంతా కట్టి చాలా బాగా అరేంజ్ చేసిండారు. ఇంకా అట్లాగే ఇక్కడ వచ్చేసి మెయిన్ వచ్చేసి కోసంబరి అనమాట. పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఏదైనా కూడా కోసంబరి అనేది మెయిన్. ఇక్కడ కోసంబరిని చాలా బాగా రెడీ చేస్తారు. దీనికి ఏంటంటే పెసరపప్పు, కొబ్బరి, కీరా దోసకాయ అట్లాగే పచ్చిమిరకాయలతో తయారు చేస్తారు. ఇప్పుడు వచ్చేసి ఇంకా పూజ కోసం అని చెప్పేసి చాలా బాగా రెడీ చేసి పెట్టిండారు. ఇట్లా సీతారాముల ఫోటో పెట్టేసి పూలదండలు తులసితో అసలు చాలా బాగా రెడీ చేశారు. మనకి అయోధ్య మందిరం ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ శ్రీరామనవమి పండుగ కదా, అసలు అక్కడ వెళ్తే ఎంత బాగుండేదని అనిపించింది నాకైతే. నేను వీడియో చాలా లేట్గా అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఏంటంటే అసలు ఫుల్ బిజీ అనమాట. ఒక చిన్న పాప కూడా ఉండే, అంటే మా మనవడు అనమాట. దాంతో ఇంకా ఫుల్ బిజీగా ఉన్నాను, అప్లోడ్ చేయడానికి అవ్వలేదు. ఎడిట్ చేసి అంతా చేయాలంటే కొంచెం టైం పడుతూ ఉంది. దాన్ని ఇంకా కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తూ ఉన్నాను. శ్రీరామచంద్ర పూజా ఆరంభం కరిష్యే. ఓం శ్రీరామాయ
ಇಲ್ಲ ಇವತ್ತೊಂದು ಅಲ್ಲೊಂದು ಹಾರ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ ಅದೇ ಥರ ಇದೊಂದು జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ಗ್ಲಾಸ್ ಎಲ್ಲ ಒಳಗೆ ಸ್ವಲ್ಪ ಸೈಡ್ಗೆ ಹೋಗಿ ಅದು ಲೋಟಕ್ಕೆ ಕೊಡು ಫಸ್ಟ್ ಲೋಟಕ್ಕೆ ಹಿಡ್ಕೊಳ್ಳ ಗ್ಲಾಸ್ ఇంకా పూజ అంతా అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఈయన ప్రసాదం పంచడం మొదలుపెట్టారు. అంటే పానకము, మజ్జిగ, వడపప్పు అనమాట. అదే కోసంబరి పంచడం మొదలుపెట్టిండారు. ఇంకా అందరూ ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు. అట్లాగే వాళ్ళు పానకమును మజ్జిగ కోసం అని చెప్పేసి బాటిల్స్ కూడా తెచ్చుకున్నారు. ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ పండుగ ఎలా చేస్తున్నాం అనేది. అట్లాగే ఇంకెవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే పండుగను ఎలా ఎంజాయ్ చేస్తారనేది కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి అసలు ఈ ప్రిపరేషన్ ముందు రోజు నైట్ ఇంకా స్టార్ట్ చేసినారు. అంటే పానకం కోసం అని చెప్పేసి బెల్లం అంతా కట్ చేసి వాటర్లో వేసి నానబెట్టి అంతా ముందు రోజు చేశారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే పండుగ రోజు మార్నింగ్ ఇంకా కీరా దోసకాయ కట్ చేసుకోవడం కానీ, పచ్చిమిరపకాయలు మిక్సీ వేసి ప్రిపేర్ కానీ, కర్బూజా ముక్కలు చేసి పెట్టుకోవడం కానీ, జ్యూస్ కోసం అదే పానకం కోసం అని చెప్పేసి మొత్తం అంతా ప్రిపరేషన్ చేశారు. నేను దాన్ని చూపిస్తా ఉన్నాను, చూడండి. ఈ పండుగని సెలబ్రేట్ చేసింది వచ్చేసి మా ఉమేష్ అండ్ చైత్ర. వీళ్ళకి మొబైల్ షాప్ ఉంది, అదే ఎస్వై మొబైల్ కేర్ షాపు. వీళ్ళు ఈ పండుగని అసలు మామూలుగా అయోధ్య ఓపెనింగ్ టైంలో చేద్దాం అనుకున్నారంట. కానీ ఆ టైంలో వాళ్ళకి అవ్వలేదు అని చెప్పేసి ఇంకా ఈ శ్రీరామనవమి రోజు ఇట్లా సెలబ్రేట్ చేసిండారు. కానీ చాలా బాగా అయింది. ఇక్కడ మీరు చూస్తున్నంతా మార్నింగ్ టైం ప్రిపరేషన్ చేస్తున్నారు పూజ కోసం అని చెప్పేసి. అంటే పానకము, వడపప్పు, అట్లాగే మజ్జిగ వీటి కోసం అని చెప్పేసి మొత్తం ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అట్లాగే మంచి వీడియోతో కలుద్దాం. జై శ్రీరామ్.